మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, కురుక్షేత్ర రణరంగం. రెండు మహా సైన్యాలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. కాలం కూడా ఆగిపోయినట్లుంది. ఆ మధ్యలో ఒక రథం మీద శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య ఒక దివ్య సంభాషణ జరుగుతోంది. ఇక్కడే ఈ గంభీరమైన నిశ్శబ్దంలో ఒక లోతైన విశ్లేషణ మొదలవుతోంది. ఈ నిశ్శబ్దంలోనే అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు. అది కేవలం అతని సందేహం కాదు, మనందరిది. కృష్ణ శాస్త్రాలను, నియమాలను పక్కన పెట్టి కేవలం తమ హృదయంలోని శ్రద్ధతో, నమ్మకంతో పనులు చేసేవారి గతి ఏమిటి అని అడుగుతాడు. అంటే భక్తికి నియమాలు ముఖ్యమా, లేక హృదయంలోని స్వచ్ఛమైన శ్రద్ధ ముఖ్యమా? ఈ ప్రశ్నతోనే 17వ అధ్యాయం మొదలవుతుంది. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అర్జునుడి ప్రశ్నతో మొదలుపెట్టి మన జీవితాన్ని నడిపించే ఆ 3 రంగుల గురించి, అంటే 3 గుణాల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత తపస్సు అంటే ఏమిటి, దానం ఎలా చెయ్యాలి అనే విషయాలను లోతుగా పరిశీలించి చివరికి కృతజ్ఞత అనే భావనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అర్జునుడి ప్రశ్న చాలా సూటిగా ఉంది, కాని కృష్ణుడి సమాధానం అది అంతకంటే లోతైనది. ఆయన అవునోనో కాదనో చెప్పలేదు. దానికి బదులుగా మన ఉనికినే శాసించే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ను మన ముందు పెట్టాడు. ఈ సృష్టిలో ప్రతీదీ మన ఆలోచనలతో సహా 3 ప్రాథమిక శక్తులచే లేదా గుణాలచే నడపబడుతుందని ఆయన వివరిస్తాడు. అందులో మొదటిది సత్వగుణం. ఇది స్వచ్ఛత, మంచితనం, జ్ఞానానికి ప్రతీక. మనసులో ప్రశాంతత, స్పష్టత ఉన్నాయంటే మనం సత్వగుణ ప్రభావంలో ఉన్నామని అర్థం. ఇది ఒక దీపం లాంటిది, మన దారిని ప్రకాశవంతం చేస్తుంది. ఇక రెండవది రజోగుణం. ఇది తీవ్రమైన కోరిక, ఆశయం, కర్మకు ప్రతీక. ఏదో సాధించాలనే తపన, ఫలితాల మీద ఆసక్తి, ఇవన్నీ రజోగుణం నుంచి వస్తాయి. ఇది నిరంతరం మండే అగ్నిలాంటిది, మనల్ని పనుల వైపు నడిపిస్తూనే ఉంటుంది. ఇక మూడవది తమోగుణం. ఇది అజ్ఞానం, జడత్వం, అంటే బద్ధకానికి ప్రతీక. ఏ పని చెయ్యాలనిపించకపోవడం, గందరగోళం, నిర్లక్ష్యం, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. ఇది మనల్ని కప్పి ఉంచే చీకటిలాంటిది, సరైన దారిని చూడకుండా అడ్డుపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 గుణాలు వేర్వేరు పెట్టెల్లో లేవు. మనందరిలోనూ ఈ 3 ఉంటాయి. కాకపోతే వాటి పాళ్ళు మారుతూ ఉంటే అంతే. మనం తినే తిండి, చేసే పూజ, ఇచ్చే దానం, చివరికి మన శ్రద్ధ కూడా ఈ 3 గుణాల ప్రభావంతోనే ఉంటుంది. మనలో ఏ గుణం ఎక్కువగా ఉంటే మన శ్రద్ధ కూడా అలాంటిదే అవుతుంది. ఎంత అద్భుతమైన విశ్లేషణ కదా! ఇప్పుడు మనం తపస్సు అనే మాట గురించి తెలుసుకుందాం. తపస్సు అనగానే మనకేమనిపిస్తుంది? శరీరాన్ని కష్టపెట్టుకోవడం, కఠినమైన ఉపవాసాలు అనుకుంటాం కదా. కానీ గీతలో కృష్ణుడు చెప్పే తపస్సు వేరు. అది మన శరీరం, వాక్కు, మనస్సు అనే 3 శక్తులను శుద్ధి చేసుకునే ఒక స్వచ్ఛందమైన క్రమశిక్షణ. ముందుగా శారీరక తపస్సు అంటే మన దేహాన్ని ఒక ఆలయంలా చూసుకోవటం, పెద్దలను, గురువులను గౌరవించటం, మనస్సులో బయట కూడా స్వచ్ఛంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం పాటించటం, ఏ జీవికి హాని తలపెట్టకపోవటం, ఇవన్నీ శారీరక తపస్సు కిందకే వస్తాయి. ఇది హానికరమైన కోరికలను అదుపులో ఉంచుకోవటం. ఇక మాటల తపస్సు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ మాటలకు 4 లక్షణాలు ఉండాలంటారు. అన్నింటికంటే ముఖ్యమైనది కనీస నియమమేంటంటే మన మాటలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు. ఆ తర్వాత సత్యంగా ఉండాలి, వినడానికి ప్రియంగా ఉండాలి, చివరికి వారికి మేలు చేసేవిగా ఉండాలి. ఈ 4 కలిస్తే అది ఉత్తమమైన వాక్ అవుతుంది. ఇప్పుడు అసలైన సవాలు వస్తుంది, మానసిక తపస్సు. చూడండి, నోరు మూసుకోవడం చాలా తేలిక, కానీ మనస్సులో నిరంతరం సాగే ఆ గందరగోళాన్ని ఆపడమే అసలైన తపస్సు. మనస్సుని ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉంచుకోవడం, అనవసరమైన ఆలోచనలను నియంత్రించుకోవడమే మానసిక తపస్సు. బయటకు మౌనంగా ఉండి లోపల కుమిలిపోతే ప్రయోజనం లేదు. దీని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. అనుకోండి, ఒకతను తనకి ఇష్టమైన సందేశ్ అనే స్వీట్ తింటున్నాడు. చాలా బాగుంది. కాని అప్పుడే అతని దృష్టి పక్క ప్లేట్లో ఉన్న వేరే స్వీట్ల మీద పడింది. అవి నాకు లేవే అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతే, ఒక్క క్షణంలో అతని చేతిలో ఉన్న రుచికరమైన సందేశ్ శుద్ధముక్కలా చప్పగా అయిపోయింది.
ఎందుకంటే అతని మనస్సు ఉన్నదాన్ని వదిలేసి లేనిదానికోసం పాకులాడుతుంది. చూశారా, ఆ కథలో అసలు సమస్య ఏంటి? అసంతృప్తి. మరి ఆ అసంతృప్తికి విరుగుడేంటి? కృతజ్ఞత. మన జీవితంలో ఎప్పుడూ మన దగ్గర ఉన్నవి, లేనివి రెండూ ఉంటాయి. మనం లేని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటాం. అదే మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞతతో ఉంటే మనసు ఎప్పుడూ ప్రసన్నంగా, సంతోషంగా ఉంటుంది. సరే, తపస్సుతో మన అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నాం. మరి బయటి ప్రపంచంతో మన సంబంధమేంటి? అక్కడికే వస్తుంది దానం అనే భావన. దానమంటే మనం సమాజం నుంచి పొందిన దానికి కృతజ్ఞతగా మనస్ఫూర్తిగా తిరిగివ్వడం. ఇది ప్రభుత్వం విధించే పన్నులాంటిది కాదు, ఇది హృదయం నుంచి రావాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఆ 3 గుణాలు రంగంలోకి వస్తాయి. ఇచ్చేది ఏదైనా దాని వెనకున్న భావన బట్టి దాని రంగు మారిపోతుంది. ఏమీ ఆశించకుండా ఇది నా కర్తవ్యమని సరైన వ్యక్తికి సరైన సమయంలో చేసేది సాత్విక దానం. పేరు కోసమో ఏదో తిరిగి వస్తుందనే ఆశతోనో చేసేది రాజసిక దానం. ఇక అయోగ్యులకు అగౌరవంగా తప్పుడు సమయంలో చేసేది తామసిక దానం. అంటే చర్య కంటే దాని వెనుకున్న ఉద్దేశ్యమే ముఖ్యం. ఈ దానమనే విషయాన్ని సమాజ స్థాయిలో చూసినప్పుడు మనకు 2 రకాల ఆలోచనా విధానాలు కనిపిస్తాయి. మూల గ్రంథాల విశ్లేషణ ప్రకారం 1. చారిత్రాత్మకంగా నిరూపించబడిన వ్యవస్థలను కాపాడుతూ వ్యక్తిగత బాధ్యతకు ప్రాధాన్యత ఇచ్చే సంప్రదాయవాద దృక్పథం. 2. ప్రస్తుత వ్యవస్థలో వెనుకబడిన వారిని గుర్తించి సామాజిక న్యాయం ద్వారా వారిని ఆదుకోవాలనుకునే ఉదారవాద దృక్పథం. ఇవి సమాజానికి ఎలా మేలు చెయ్యాలనే దానిపై 2 విభిన్న కోణాలు. కాని ఇక్కడ ఒక చాలా లోతైన ప్రశ్న. మంచి ఉద్దేశంతో చేసేది కూడా కొన్నిసార్లు చెడుకు దారితీస్తుందా? దీన్నే హాని కలిగించే దానమంటారు. అంటే మన ఉద్దేశం మంచిదే అయినా మన సహాయం వల్ల ఎదుటివారికి లేదా సమాజానికి నష్టం జరగడం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. దీనికి మూల గ్రంథాలు కొన్ని ఉదాహరణలిస్తాయి. ఉదాహరణకి, వ్యసనపురుడికి జాలిపడి డబ్బిస్తే ఆ డబ్బుతో అతను తన వ్యసనాన్ని మరింత పెంచుకోవచ్చు. అలాగే వివేక్షణ లేకుండా ఇచ్చే సంక్షేమ పథకాలు కొందరిలో పనిచేసే స్ఫూర్తిని చంపేసి వారిని పరాన్నజీవులుగా మార్చవచ్చు. కొన్నిసార్లు ప్రభుత్వ సహాయం కోసం కుటుంబ వ్యవస్థనే బలహీనపరిచే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అందుకే దానం చేసేటప్పుడు ఉద్దేశ్యం ఒకటే కాదు, వివేకం కూడా చాలా ముఖ్యం. అయితే ఇవన్నీ విన్నాక మనకు ఏమర్థం కావాలి? ఈ 3 గుణాలను మనం పూర్తిగా వదిలించుకోలేం. అది సాధ్యం కాదు. అసలు లక్ష్యం అది కాదు. వాటిని తెలుసుకోవడం, వాటి ప్రభావానికి లోను కాకుండా స్పృహతో మనల్ని మనం సాత్విక మార్గం వైపు నడిపించుకోవడమే అసలు ప్రయాణం. చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఉన్నదానితో తృప్తిగా ఉంటే ఇక జీవితంలో ఆశయాలు ఉండవా అని. కాని అసలు విషయం అది కాదు. నిజమైన కృతజ్ఞత మన ఆశయాన్ని చంపదు, దానికొక ఉన్నతమైన లక్ష్యాన్నిస్తుంది. మన స్వార్థం కోసం కాకుండా మన దగ్గర ఉన్నదానితో ఇతరులకు ఎలా సేవ చేయగలం అనే ఆలోచనను కలిగిస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదాన్ని మనం గౌరవిస్తామో, మన ప్రతిభను, అది ఏదైనా కావచ్చు, దానిని అహంకారానికి కాకుండా సేవకు ఉపయోగిస్తామో, అప్పుడే మన జీవితానికి నిజమైన అర్థం వస్తుంది. మనలోని కృతజ్ఞత మన ప్రతిభను ఉన్నతమైన సేవ వైపు నడిపిస్తుంది. ఈ 3 శక్తుల గురించి తెలుసుకోవడమే జ్ఞానానికి తొలి అడుగు. మనం మన శ్రద్ధను, తపస్సును, దానాన్ని ఎలా సాత్వికంగా మార్చుకోవాలో చూశాం. మరి చివరి అడుగేంటి? అసలైన త్యాగమంటే ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛకు, విముక్తికి మార్గమేంటి? ఆ రహస్యం భగవద్గీత చివరి 18వ అధ్యాయంలో మన కోసం వేచి ఉంది. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.